మర్యాద మనీష్ అండ్ రాము రాథోడ్ అండి. మర్యాద మనీష్ అనే మర్యాద లేని మనిషి అనిపించింది. మర్యాద మనీష్ కాదు, మర్యాద లేని మనిషి అంటే పర్ఫెక్ట్ నేమ్ తనకి. ఎందుకంటే ఎగ్ విషయంలోకి వచ్చేళ్ళకి సంజన గారు చెప్పారంట, అంటే జస్ట్ సైగ్ చేశారంట. తనకి సిమ్టమ్స్ అర్థమయ్యి ఓకే తీసిందేమో అని తర్వాత తనకు ఫస్ట్ కూడా అర్థం కాదు, నాకు తెలియదు అన్నాడు. తర్వాత తీసిందేమో అర్థమై తర్వాత ఓకే అన్నాడు. ఎప్పుడు మన కామనర్స్ అన్నారు సెలబ్రిటీస్ ఎవరు మా హౌస్లోకి రావద్దు అన్నప్పుడు తనే తీసిందని అన్నారు తన బిహేవియర్ని బట్టి. తర్వాత ఒక ఇష్యూ జరిగాక కొంచెం మ్యాటర్ ఫ్లో అయ్యాక మర్యాద మనీష్ రాము రాథోడ్ అండి, మర్యాద మనీష్ అక్కడ కూర్చున్నారు. రాము రాథోడ్ వచ్చి అన్న మనీష్ అది ఇది అంటే నువ్వు మాట్లాడు మాకు, అసలు నువ్వేం మాట్లాడు మాకు, అసలు నువ్వు మాట్లాడు మాకు, అసలు నీ బిహేవియర్ ఏంటో నాకు అర్థమైంది, నువ్వు అసలుకి నీ డ్రామాలు నువ్వు ఫేక్ గాడివి అని నోరు పారేసుకున్నారు. ఎంత నోరు అంటే అసలు పాపం అండి రాము రాథోడ్. ఫస్ట్ రోజు నుంచి బట్టలు ఉతుక్కుంటా, మొన్న కూడా ప్రియా గారు ఫుడ్ విషయంలో కూడా చాలా ప్యూర్గా ఇన్నోసెంట్గా మాట్లాడే తనని నువ్వు రాంగు, నువ్వు క్యారెక్టర్ అన్నా, నువ్వు ఫేక్ గాడివి, నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అని మర్యాద మనిషి అసలు మర్యాద లేకుండా మాట్లాడాడు. వెరీ బ్యాడ్ అండి. పాపం రాము రాథోడ్ గారు చాలా సైలెంట్గా క్యూట్గా, అసలు ఏం అర్థం కావట్లా, ఇదేంటి ఎట్టు మాట్లాడుతుండ అసలుకి, మరి మర్యాద మనిషి ఏమైంది అన్నట్టు మాట్లాడుతుండ్రు. మర్యాద మనిషి అయితే ఈ టాపిక్లో దూరితే నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతానో, ఎక్కడ ఇది అయిపోతానో అని భయంతో రాము రాథోడ్ని ఆ మాట అయితే క్లాస్గా తప్పించుకున్నారని నాకు అనిపించింది. అదండి ఈరోజు అప్డేట్ వచ్చేసి. అండ్ అదండి, తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. గుడ్ బై, థ్యాంక్ యూ సో మచ్.